కోటగిరి గీత పరిశ్రమ సహకార సంఘంలో అవినీతికి పాల్పడుతున్న డి సాయిగౌడ్, డి శ్రీధర్ గౌడ్లపై అధికారులు చట్టరీత్యా చర్య తీసుకోవాలని టీసీఎస్ అధ్యక్షులు డి శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. కోటగిరి మండల కేంద్రంలో ఎస్ ఫంక్షన్ హాల్లో కోటగిరి గీత పరిశ్రమ సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ని ఉద్దేశిస్తూ టీసీఎస్ అధ్యక్షులు డి శంకర్ గౌడ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు ఏ విఠల్ గౌడ్, టీసీఎస్ ఉపాధ్యక్షులు ఆర్ అరుణ్ కుమార్ గౌడ్, కార్యదర్శి ఎస్ సాయిబాబా గౌడ్, గౌడ సంఘం నాయకులు ఆర్ శ్యామ్ సుందర్ గౌడ్, ఆర్ రమేష్ గౌడ్, ఎం నాగగౌడ్, ఎస్ శ్రీనివాస గౌడ్లు పాల్గొన్నారు. ఇద్దరు కలిసి కొనసాగుతున్నారు. మరి గత 2 సంవత్సరాల నుంచి జమ ఖర్చులు కానీ నష్టాల లాభాలు కానీ సొసైటీలో ఉన్న పార్ట్నర్స్ ఎవరైతే షేర్ పార్ట్నర్ ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా షేర్ పార్ట్నర్ అని పాలకవర్గం మేము షేర్ పార్ట్నర్స్ ఎవరైతే పెట్టిర్రో వాళ్ళకి మరి జమ ఖర్చులు చూపించమంటే మాత్రం చూపించకుండా దౌర్జన్యం చేస్తూ కొనసాగిస్తున్నాం. ఏ రోజైతే జమ ఖర్చులు అడుగుతున్నామో ఆ రోజు మీటింగ్ క్యాన్సిల్ చేస్తున్నాడు. మాకు పనులు అని చెప్పి క్యాన్సిల్ చేసి ఎలాంటి జమ ఖర్చులు చూపించవచ్చు. మరి ఇట్లా వాళ్ళు ఆ డబ్బులను తీసుకుపోయి విలాసమైన జీవితాలు కొనసాగిస్తున్నారు. ఇటు పేదల కల్లుగీత కార్మికుల కుటుంబాల కడుపులు కొట్టి వాళ్ళు విలాసంకు అలవాటుపడ్డారు తప్ప కార్మికుల సహకార సంఘాన్ని ఏమైనా అభివృద్ధి చేద్దామనేది ఆలోచన వాళ్ళకు లేదు. మరి గత 2 సంవత్సరాల నుంచి ఎలాంటి అకౌంట్స్ కూడా లేదు. సహకార సంఘంలో ఎవరు కూడా పార్ట్నర్ పెడితే ఒక 3 నెలలకు ఒకసారి బోర్డు కమిటీ నిర్ణయించాలా. బోర్డు కమిటీ నిర్ణయం ద్వారా ఆ జమ ఖర్చులు లెక్కలు అప్పచెప్పాలా. మరి అలాంటి లెక్కలు ఎప్పి అప్పచెప్పకుండా అయ్యా కొడుకులు ఇద్దరు కలిసి ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటు సహకార సంఘంలో ఉన్న సభ్యులకు ఇటు గీత కార్మికులకు విభజించి పాలించి వాళ్ళు పబ్బం గడుపుకుంటారు తప్ప కార్మికుల కుటుంబాలకు న్యాయం చేస్తామని చెప్పే పరిస్థితి కూడా లేదు. మరి చీమలన్నీ కలిసి పుట్టబెట్టుకున్నట్టు మేము అందరం కలిసి డీపో కట్టుకుంటే అందులో విషనాగులు పడినట్టు వీళ్ళు పండుకొని కొనసాగుతున్నాం. మరి ఈ విషనాగులని తరిమి కొట్టడానికి ఈరోజు మేము ప్రెస్ మీట్ పెడుతున్నాం. ఈ రోజు నుంచి పాలక వర్గమే ఈ సొసైటీని రన్ చేస్తుంది. మరి కల్లుగీత కార్మికుల కుటుంబాలను రోడ్డు మీద పరిస్థితి ఈరోజు ఎవరు ఊకుండేది లేదు. మరి సొసైటీ అధ్యక్షులు సొసైటీ అధ్యక్షుడు ఉన్న 5 సంవత్సరాల నుంచి అధ్యక్షుడు ఉన్నా కూడా ఆయనను డమ్మీ చేసి మొత్తం వాళ్ళ చేతుల్లోనే స్వాధీనం చేసుకొని అలా కుప్పెట్లోనే స్వాధీనం చేసుకొని సహకార సంఘం వాళ్ళు నడపడం జరుగుతున్నది. ఎప్పుడైతే జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరుగుతుందో మరి ఆ జనరల్ బాడీ సమావేశానికి మీటింగ్ మేము జైన్ అని చెప్పేసి అధ్యక్షుడు నోటీసు పంపించినా దాన్ని క్యాన్సిల్ చేస్తున్నారు. ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు? లక్షలాది రూపాయలు 2 సంవత్సరాల నుంచి దోచుకున్నారు కాబట్టి వాళ్ళకి అలవాటైంది కాబట్టి ఇట్లనే ఈ సంవత్సరం కూడా మేము దాచుకొని విలాసతమైన జీవితాలు గడపాలని చెప్పేసి వాళ్ళు ముందు కొనసాగుతున్నారు. కాబట్టి ఈరోజు జనరల్ బాడీ మీటింగ్లను క్యాన్సిల్ చేస్తూ ఆ డబ్బులను వాళ్ళు విలాసంగా గడుపుతున్నారు. తస్మా జాగ్రత్త, ఇప్పటి నుంచి ఇవన్నీ జరిగాయి. ఖచ్చితంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి ఫిర్యాదు చేస్తున్నాం. ఈ రోజు నుంచి పాలక వర్గం ద్వారానే దీప కొనసాగుతుంది. అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. దీని మీద న్యాయమైన సమస్యల మీద ఈ పాలకవర్గం అంతా స్ట్రగుల్ చేస్తుంది కంపల్సరీ. ఇప్పటి నుంచైనా కల్లుగీత కార్మికుల కుటుంబాలకు న్యాయం కోసమైనా పోరాటంకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈరోజు మేము పిలుపునిస్తున్నాం.